ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడికి నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ శాస్త్రం, మిథునం రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథునం రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ తే మిథున రాశి వాళ్ళ జ్యోతిష్, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. మిథున రాశి వాళ్ళకి బాసరా సరస్వతి జగన్మాత. 18 శక్తిపీఠం లోపల లాస్ట్ శక్తిపీఠం బాసరా సరస్వతి. ఫస్ట్ శక్తిపీఠం కంచి కామాక్షి, 2వ శక్తిపీఠం శుంకులాదేవి, 3వ శక్తిపీఠం చాముండేశ్వరి, జోగులంబ, బ్రహ్మరంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, పార్వతిక, గిరిజాదేవి, మాణికంబ, కామరూపిణి, మహాదేవేశ్వరి, వైష్ణుదేవి, విశాలాక్షి. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. వినండి, ఎవరైనా కానీ బాసర వెళ్ళి పిల్లలకి అక్షరాభిషేకం చేసుకుని వస్తే వాళ్ళకి చదువు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, తిన్నన్నం పైకి పడుతుంది, వాళ్ళ అన్నిటికీ బాగుంటుంది. మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొంచెం కోపం ఎక్కువ. వస్తే కోపం వినరు, ఫటాఫట్ ఏ మాట ఉన్నా టకాటకు నోటి ముందులో చెప్తారు. కష్టానికి భయపడరు. ఏ కష్టమైనా కానీ ఎలాంటి పైన కానీ ఓపి మంచిగా నీట్గా చేస్తారు. రాత్రి అనకుండా పగలనకుండా కష్టానికి భయపడరు. కానీ ఈ రాశి వాళ్లకు ప్రేమ అంటే ఏమిటిదో అయస్కాంతం అతికేనంటే అతుకుతుంది. ఎవరికన్నా ఇష్టపడ్డారే అనుకోండి, లేకపోతే మీకు ఎవరన్నా ఇష్టపడ్డారో అనుకోండి, అయస్కాంతం లేక తొందరగానే మాట ముచ్చట ఇక మనసులో ఉన్నది ఓపెన్గా చెప్పేసుకుంటారు, దాచిపెట్టుకోరు, భయపడరు. ఎవరికైనా భయపడరు. ఉన్నమాట ఉన్నట్టు చెప్తే ఏం తప్పు, మనం ఏం తప్పు చేస్తున్నాం, జీవితంలో అందరికీ నడిచే యుగం కదమని 4 విధాలుగా ఆలోచించి మీరు తొందరగా ఏ పనైనా కానీ ఆలోచించి నడుస్తారు, బాగుంటుంది. అదే మాట పెద్దలకు భయపడకుండానే చెప్తారు, పెద్దలకు ఒప్పిస్తారు. పెద్దలకు ఒప్పించి పెద్దల చేతి మీదనే కళ్యాణం జరుగుతుంది, వివాహం అవుతుంది, మంచి ఇల్లు దొరుకుతుంది, దాని తర్వాత మంచి జాబ్ దొరుకుతుంది, ముందు జాబ్ దొరుకుతుంది, ఇల్లు అవుతుంది, సంతానం అవుతుంది, సంసారం అవుతుంది, అన్నీ అవుతాయి. ఎందుకో ఈ ప్రేమ చూశారా, ఫస్ట్ ఒక్క మాట నిన్ను ఇష్టపడ్డా ప్రేమిస్తున్నా అంటే కథ మా మాట ముచ్చట గట్టిగా పెద్దల దాకా వెళ్ళి మీ సంసారం, మీ జీవితం, పిల్లల అంతా జిందగీ మొత్తం ఒక లెక్క ప్రకారం అయిపోతుంది. అలాగే చేయండి. కానీ అన్నిటికీ దీనికి కొంచెం తెలివి వాడాలి. తెలివి వాడాలంటే మీకు తెలివి లేదనేది కాదు, ఉన్నా అది వాడుతలేదని అంటలేను. ఏమిటిదంటే ఒకటి, ఆవేశం పడకుండా నిదానంగా ఆలోచించి మాట్లాడాలి. ఎదుట ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడతారు, నిజమే మాట్లాడతారా, అబద్ధమే మాట్లాడతారా, కోపం చేస్తారా, తాపం చేస్తారా, ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేది కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. తొందరపడితే పనులు కావు, తొందరపడితే లైఫ్లో సరిగా ఉండదు. ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి లైఫ్ అంతా ఒక్కొక్క మెట్టు లెక్కేదే ఉంటుంది, తగ్గేది ఉండదు. పెద్దల సేవ చేస్తారు, గౌరవిస్తారు. కానీ ఏదన్నా పని అనుకుంటే మాత్రం వినరు ఎవరి మాట. మీరు ఉండండి, మీరు ఆగండి, నేను వెళ్తామని వాళ్ళకి కాదు కూద అనుకుని బయటికి వెళ్ళి అది సాగించుకొని వచ్చి పెద్దల ముందర వచ్చి నిలబడతారు. నేను అన్నానా, నేను సాగిస్తాను అన్నానా, మీ ముందల నేను చేస్తానే అన్నానా, సాగించినానా లేనా అని ఇంట్లో మళ్ళీ చెప్తారు. మీరు ఇంట్లో ఎవరి మాట వినకుండా మీ పట్టుదల మీద మీరు వెళ్ళి ఆ పని సాగుకుని వచ్చి ఇంటి ముందల అందరి ముందల రాజాలిక కూర్చుంటారు. అది బాగుంది. మీరంటే ఇంటి లోపల అందరికీ గౌరవం. ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కడికైనా కానీ బయటికి వెళ్ళిందంటే 4 రూపాయలు గుడికి సంపాదిస్తారు. ఇంటి లోపల గుడక చిన్న పెద్దలకి గౌరవం ఇస్తారు. 4 రూపాయలు సంపాదించి ఈ ఒక మెట్టు దాటాలి, మా ఇల్లు పైకి తీసుకురావాలి, ఎక్కడో అడ్డంగా తిడ్డంగా ఎక్కడో పడ్డవాళ్ళు వాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటి ఎక్కడిని వెళ్ళిపోతున్నారు. మరి మనం దాటలేం, మనం చేస్తలేం, మనం కూడా ఒక మెట్టు దాటాలని ఇలాంటి ప్రయత్నాలు ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి చాలా నిండా మధ్య లోపల పెట్టుకుంటారు. చూడండి, సాధించాలే మనసు లోపల అనుకుంటే కొండ లేపాలనుకుంటే పెద్ద గుండన్న లేపు పెడవచ్చు అది. కానీ ఏది చేయకుండా
అది నాతోన కాదు, ఇది నాతోన కాదు అని తిని తాగి ఇంట్లో పనుకుంటే అది కరెక్ట్ కాదు. అది పైసకు పైసా జమ కాదు. ఉన్న పైస అంతా ఖర్చు చేసుకుంటారు. ఎవరి దగ్గర పోయి అప్పు అడగవలసి వస్తుంది. మళ్ళీ కష్టం చేసేటప్పుడు కాలేని వస్తుంది, చెయ్యని వస్తుంది. అది ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. దానికి జాగ్రత్తగా నేను ఏమంటున్నానంటే, కాలు చేయి మంచిగున్నప్పని కష్టపడాలి. కష్టపడి 4 రూపాయలు సంపాదించి వెనుక పెట్టుకోవాలి. వెనుక పెట్టిన తర్వాత ఆపతే వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది, ఏదైనా వస్తుంది. దానికి వెనుక డబ్బు ఉంటే ధైర్యం వస్తుంది, గుండెల ధైర్యం వస్తుంది. చూద్దాంలే, ఏదో వచ్చినా చూసుకుందాం, భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. 4 రోజులు కష్టపడ్డా 4 రూపాయలు వెనుక పెట్టుకున్న సంపద వస్తే దాన్ని ఖర్చు చేద్దామన్నట్టు గుండెలో బలం ఉంటుంది అన్నమాట. కంటి నిండా నిద్ర వస్తుంది, నోటి నిండా మాట వస్తుంది. తెలివి నుంచి ఏదో మాట్లాడడానికి మనసు అవుతుంది. పైసా లేకపోతే నోటికి మాట రాదు, తిన్నా పైకి తలగదు, పనుకుంటే నిద్ర రాదు, మనసు శాంతం ఉండదు. ఏదన్నా పని దగ్గర పోయి ఏదో ఉల్టపల్ట మాట్లాడితే ఇంకా వాడు ఉల్టపల్ట మాట్లాడతాడు. అది టైం సరిగా లేకపోతే తాడు పామే కరుస్తుంది. పాపం పెడుగు లాంటిది, పుణ్యం గొడుగు లాంటిది. మనము ధర్మతగా నడుస్తే అన్నీ మంచి జరుగుతాయి. చెడు జరిగితే ఏమీ లేదు, అంతా దేవుడు ఉన్నాడు. నిదానం, తొందరపడకండి. ఇంకా ఏమన్నా అడగాలంటే నాకు మళ్ళీ అడగవచ్చు. ఒకసారి వాసరాజ్ సరస్వతి దగ్గర పోయి అమ్మవారు దర్శనం చేసుకుని వస్తే మీకు అంతా జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేదు. ఓం నమ శివాయ. ఈశ్వర పరమేశ్వర జగద్గురులు కృష్ణ. ఈ రాశికి 3 పడ్డాయి. లక్కీ నంబర్ 3. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3. గురుబలం చాలా ఎక్కువ ఉంది, శని బలం చాలా తక్కువ ఉంది. ముందల చాలా మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, దేవధ్యానంలో ఉండండి, నీకు అంతా మంచి జరుగుతుంది. ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.